హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్. మీరు గనక ఎస్‌బీఐలో క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరెప్పుడైనా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ అప్లై చేసినప్పుడు మీకు అక్కడ చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. నాకు తెలిసి దాదాపు 50+ క్రెడిట్ కార్డ్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. సో, ఆ 50+ క్రెడిట్ కార్డ్‌లో మీరు ఏది తీసుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలా ఇబ్బంది పడుకోకుండా వాటిలో ది బెస్ట్ 3 క్రెడిట్ కార్డ్స్‌నైతే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఆ 3 క్రెడిట్ కార్డ్స్ ఏంటి, వాటి ఫ్యూచర్స్ ఏంటో మీకు క్లియర్‌గా అనేది అర్థమవుతాయి. సో, వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియో స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఎస్‌బీఐలో చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి గదా! ఎస్‌బీఐ ప్రైమ్ కార్డ్, ఎస్‌బీఐ సింప్లీ సేవ్, సింప్లీ క్లిక్, క్యాష్ బ్యాక్, అలాగే ఎస్‌బీఐ ఐఆర్‌సీటీసీ క్రెడిట్ కార్డ్. ఇంకా వీటితో పాటు కొన్ని కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ గూడా మనకి అవైలబుల్‌లో ఉన్నాయి. సో, వీటన్నిటిలోనూ మన లైఫ్ స్టైల్‌కి బాగా యూజ్ అయ్యే, అలాగే ఆఫ్‌లైన్‌లోనూ, ఆన్‌లైన్‌లోనూ బెస్ట్ ఆఫర్స్ ప్రొవైడ్ చేసే 3 క్రెడిట్ కార్డ్స్‌నైతే ఈ వీడియోలో మీకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అవేంటంటే ఎస్‌బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్, ఎస్‌బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్, ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్. సో, ఈ 3 మనకి మన లైఫ్ స్టైల్‌కైతే బాగా యూజ్ అవుతాయి. అలాగే ఆన్‌లైన్ పర్పస్‌కి, ఆఫ్‌లైన్ పర్పస్‌కి కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి గైస్. ఎస్‌బీఐ సింప్లీ సేవ్ అయితే మనకి ఆఫ్‌లైన్‌లో బాగా యూజ్ అవుతుంది. మిగతావి 2 క్రెడిట్ కార్డ్స్ ఎస్‌బీఐ సింప్లీ క్లిక్, అలాగే ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనేవి మనకి ఆన్‌లైన్‌లో అయితే బాగా యూజ్ అవుతాయి. సో, ఇప్పుడైతే మనం బ్రీఫ్‌గా ఈ 3 క్రెడిట్ కార్డ్స్ గురించైతే మీకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ 3 క్రెడిట్ కార్డ్స్ యొక్క లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. కావాలనుకున్న వాళ్ళు అక్కడి నుంచి ఈ క్రెడిట్ కార్డ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఈ 3 క్రెడిట్ కార్డ్స్‌కి అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎస్‌బీఐ సింప్లీ సేవ్‌లో సాలరీడ్ పర్సన్‌కి ఏజ్ అనేది 21-65 ఇయర్స్ మధ్యలో ఉంటే సరిపోతుంది. ఇంక అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి అయితే 25-65 ఇయర్స్ మధ్యలో ఏజ్ ఉన్నట్లయితే సరిపోతుంది గైస్. ఇంకా ఎస్‌బీఐ సింప్లీ క్లిక్‌లో అయితే ఏజ్ అనేది సేమ్ 21-65 సాలరీడ్ పర్సన్‌కి, అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి అయితే 25-65 సేమ్ అనమాట. ఇంకా ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లో అయితే మనకి ఏజ్ అనేది 21-70 మధ్యలో ఉన్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మంత్లీ ఇన్‌కమ్ అనేది ఈ క్రెడిట్ కార్డ్స్‌లో ఎంత ఉండాలంటే ఎస్‌బీఐ సింప్లీ సేవ్, సింప్లీ క్లిక్‌లో మనకి మంత్లీ ఇన్‌కమ్ అనేది సాలరీడ్ పర్సన్‌కి అయితే 15,000, సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి అయితే 5,00,000 ఐటీఆర్ ఉన్నట్లయితే సరిపోతుంది. క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనేది కొంచెం కాస్ట్‌లీ కార్డు. సో, దీంట్లో మంత్లీ ఇన్‌కమ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటది. దీంట్లో మంత్లీ ఇన్‌కమ్ అనేది 30,000 ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా సిబిల్ స్కోర్ అంటారా? సిబిల్ స్కోర్ అనేది 700+ ఉన్నట్లయితే మనకి బెటర్‌గా ఆఫర్స్ ఒస్తాయి. అలాగే ఇంగా 750+ సిబిల్ స్కోర్ ఉన్నట్లయితే మనకు ఫాస్ట్‌గా అప్రూవల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్రెడిట్ కార్డ్సే కాదు, మీరు ఏ క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలనుకున్నా, లోన్స్ తీసుకోవాలన్నా మనకి సిబిల్ స్కోర్ అయితే చాలా ఇంపార్టెంట్. దాన్ని బాగా మెయింటైన్ చేసుకోవడం వల్ల మనకి ఫాస్ట్ అప్రూవల్స్ రావడమే కాకోకుండా ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ కూడా మనకి రావడం జరుగుతుంది. ఇంకా ఈ 3 క్రెడిట్ కార్డ్స్ అంటే ఎస్‌బీఐ సింప్లీ సేవ్, సింప్లీ క్లిక్, క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్. ఈ 3 క్రెడిట్ కార్డ్స్‌కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటారా? ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంగా ఇన్‌కమ్ ప్రూఫ్‌కి సాలరీ పర్సన్‌కైతే 6 మంత్స్ బ్యాంక్ స్టేట్‌మెంటు, ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కైతే 5,00,000 ఐటీఆర్ ఉన్నట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి ఇన్‌కమ్ ప్రూఫ్ అడగొచ్చు, ఒక్కొక్కసారి అడగపోవచ్చు. మీ యొక్క ప్రొఫైల్‌ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ 3 క్రెడిట్ కార్డ్‌లో ఫస్ట్ మనం చార్జెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎస్‌బీఐ సింప్లీ సేవ్‌లో మనకి యాన్యువల్ ఫీ అనేది ₹499 ఉంటుంది. అలాగే రినివల్ ఫీ కూడా ₹499 ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 499 రినివల్ ఫీని మనమైతే వే ఆఫ్ చేసుకోవచ్చు. ఎలా వే ఆఫ్ చేసుకోవచ్చు అంటే 1 ఇయర్ లోపల మనం 1,00,000 గనక స్పెండ్ చేశామంటే ఈ రినివల్ ఫీ ₹499 అయితే మనకి వే ఆఫ్ అయితే అయిపోతుంది. ఇక సింప్లీ క్లిక్‌లో చూసుకున్నామంటే ఇక్కడ కూడా సేమ్ చార్జెస్ 499 యాన్యువల్ ఫీ ఉంటుంది. అలాగే రినివల్ ఫీ కూడా ₹499 ఉంటుంది. దీన్ని కూడా మనం వే ఆఫ్ చేసుకోవచ్చు. ఎలా అంటే సేమ్ సింప్లీ సేవ్‌లో ఎలాగుందో 1,00,000 స్పెండ్ చేసే 1 ఇయర్‌లో ఇక్కడ కూడా అలాగే 1 ఇయర్‌లో 1,00,000 గనుక మనం స్పెండ్ చేశామంటే రినివల్ ఫీ ₹499 అనేది మనకి వే ఆఫ్ అయితే అయిపోతుంది. ఇంక ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ కొంచెం ఇంతకు ముందే చెప్పాను గదా! కొంచెం కాస్ట్‌లీ కార్డ్ అని చెప్పేసి. ఇందులో మనకి జాయినింగ్ ఫీ అనేది 999 అయితే ఉంటుంది. రినివల్ ఫీ కూడా 999 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రినివల్ ఫీనైతే మనం వే ఆఫ్ చేసుకోవచ్చు. ఎలా వే ఆఫ్ చేసుకోవాలంటే 1 ఇయర్‌లో మనం 2,00,000 గనుక స్పెండ్ చేశామంటే ఈ 999 రినివల్ ఫీ ఉంది కదా! అదైతే వే ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో, చార్జెస్ గురించైతే ఇదన్నమాట. ఇంకా ఈ క్రెడిట్ కార్డ్‌లో అంటే ఎస్‌బీఐ సింప్లీ సేవ్‌లో, సింప్లీ క్లిక్‌లో క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్‌లో రివార్డ్ పాయింట్స్ ఏ విధంగా ఉంటాయంటే ఫస్ట్ సింప్లీ సేవ్ చూసుకున్నట్లయితే ఇందులో బెస్ట్ రివార్డ్ పాయింట్స్‌ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి 10x రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఎలా
మనకి ప్రొవైడ్ చేస్తారంటే, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో గాని, గ్రాసరీస్‌లో గాని, మూవీస్‌లో గాని, డైనింగ్‌లో గనక మనం ₹150 స్పెండ్ చేశామంటే, ఇక్కడ 10x రివార్డ్ పాయింట్స్ అనేవి వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా వీటిలో కాకోకుండా అదర్ ఆన్‌లైన్ స్పెండ్స్‌లో మనం ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేశామనుకోండి, అక్కడ ₹100 మనం స్పెండ్ చేశామంటే, 1 రివార్డ్ పాయింట్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 0.25 పైసాతో సమానం అనమాట. అంటే 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు ₹1 అన్నమాట. ఇంకా ఎస్‌బీఐ సింప్లీ క్లిక్‌లో గనుక రివార్డ్ పాయింట్ చూసామంటే, ఇది ఆన్‌లైన్ పర్పస్‌కైతే మనకి బాగా యూజ్ అవుతుంది. ఇందులో కూడా మనకి ఈ 10x రివార్డ్ పాయింట్స్‌ని ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేస్తారో ఇక్కడ మీకు లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇందులో గనక మీరు ₹150 గనక స్పెండ్ చేశారంటే 10x రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా వీటిలో కాకోకుండా ఇంకా అదర్ ఆన్‌లైన్ స్పెండ్స్‌లో మనం ఈ క్రెడిట్ కార్డ్ గన యూజ్ చేశామంటే 5x రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆఫ్‌లైన్‌లో గనక ఈ ఎస్‌బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్‌ని మనం యూజ్ చేసినట్లయితే ₹100 స్పెండ్ చేసినట్లయితే 1 రివార్డ్ పాయింట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఇందులో మనకి యుటిలిటీ బిల్ పేమెంట్స్‌కైతే ఎటువంటి రివార్డ్ పాయింట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయరు. ఇంకా ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లో మనం రివార్డ్ పాయింట్స్ అదే క్యాష్ బ్యాక్ గురించి ఇందులో రివార్డ్ పాయింట్స్ ఉండవు. డైరెక్ట్ క్యాష్ బ్యాకే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్రెడిట్ కార్డ్‌ని గనక మనం ఆన్‌లైన్‌లో యూజ్ చేశామంటే డైరెక్ట్‌గా 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆఫ్‌లైన్‌లో గనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశామంటే 1% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా యుటిలిటీ బిల్ పేమెంట్స్ చేసినప్పుడు ఇన్సూరెన్సెస్‌కి, రైల్వేకి, అలాగే ఎడ్యుకేషన్ ఫీకి వీటన్నిటికి మనకి క్యాష్ బ్యాక్ అయితే ఈ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ మనకి ప్రొవైడ్ అనేది చేయదు. అంటే క్యాష్ బ్యాక్ అనేది రాదు ఫ్రెండ్స్. ఇంకా వెల్కమ్ బెనిఫిట్స్ ఈ 3 క్రెడిట్ కార్డ్స్‌లో మనకి ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారంటే, ఫస్ట్ ఎస్‌బీఐ సింప్లీ సేవ్‌లో చూసినట్లయితే ఇందులో మనం కార్డ్ తీసుకున్నటువంటి 60 డేస్ లోపల ఒక ₹2000 గనుక మనం స్పెండ్ చేశామంటే 2000 బోనస్ రివార్డ్ పాయింట్స్ అనేవి మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా అలాగే సింప్లీ క్లిక్‌లో చూసామంటే ఇందులో ₹500 అమెజాన్ గిఫ్ట్ వౌచర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకెప్పుడొస్తుందంటే కార్డ్ తీసుకున్నటువంటి 30 డేస్ లోపల అంటే ఈ జాయినింగ్ ఫీ ఉంటుంది గదా! ₹499 ఇది మనం పే చేసిన వెంటనే ఈ 500 అమెజాన్ గిఫ్ట్ వౌచర్ అయితే వెల్కమ్ బెనిఫిట్ కింద అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్‌లో మనకి ఎటువంటి వెల్కమ్ బెనిఫిట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు. ఇంకా ఎస్‌బీఐ సింప్లీ సేవ్‌లో, సింప్లీ క్లిక్‌లో అలాగే ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్‌లో మనకి ప్రొవైడ్ చేసే మైల్‌స్టోన్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఎస్‌బీఐ సింప్లీ సేవ్‌లో చూసుకున్నట్లయితే ఇంతకుముందే మనం పైన చెప్పాం గదా! 2000 స్పెండ్ చేస్తే 2000 రివార్డ్ పాయింట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇవే మైల్‌స్టోన్ బెనిఫిట్స్ కింద కూడా ఇందులో ఉండడం జరిగింది. ఇంకా ఎస్‌బీఐ సింప్లీ క్లిక్‌లో చూసినట్లయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందనమాట. ఇందులో గనక మీరు 1 ఇయర్‌లో 1,00,000 గనక స్పెండ్ చేశారంటే క్లియర్ ట్రిప్ యాత్రాకు సంబంధించి ₹2000 విలువ చేసే ఈ వౌచర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటి ద్వారా మీరు హోటల్స్ గానీ, ఫ్లైట్స్ గానీ బుకింగ్ జేసుకోవచ్చు. ఇంకా అలాగే 1 ఇయర్‌లో 1,00,000 కాకుండా 2,00,000 గనుక మీరు స్పెండ్ చేశారంటే ఇంకొక ₹2000 క్లియర్ ట్రిప్ యాత్రకు సంబంధించి ఈ వౌచర్ అనేది వస్తది. అంటే ఇంకొక 2000 ఎక్స్‌ట్రా వస్తదనమాట. ఇలా మీరు పెంచుతూ పోయే కొద్దీ ఇది కూడా పెరుగుతూ పోతది. సో, దీనివల్ల హోటల్స్ గానీ, ఫ్లైట్స్ గానీ మీరు బుక్ చేసుకోవచ్చు. ఇంక ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లో మనకి మైల్‌స్టోన్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. ఇక ఈ 3 క్రెడిట్ కార్డ్స్‌లోనూ కామన్‌గా ఉన్నటువంటి ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనమాట. ఈ 3 క్రెడిట్ కార్డ్‌లోనూ మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. మనం ఎక్కడైనా పెట్రోల్ బంక్స్‌లోకి వెళ్లి పెట్రోల్ గానీ, డీజిల్ గానీ, లూబ్రికెంట్స్ కొనుగోలు చేసినప్పుడు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి అక్కడ మనకి 1% ఎక్స్‌ట్రా చార్జెస్ అయితే పడతాయి. ఆ 1% ఎక్స్‌ట్రా చార్జెస్ మనకి రివర్స్ రావడాన్ని ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది అంటారు. సో, ఈ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ మనకెప్పుడొస్తుందంటే 300-3000 లోపల మనం ఫ్యూయల్‌ని గనక పర్చేజ్ చేసినట్లయితే అప్పుడు ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది మంత్లీ ఎంత వరకు వస్తుందంటే ₹100 వరకు మాత్రమే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఫ్యూయల్ పర్పస్ కోసమైతే ఈ 3 క్రెడిట్ కార్డ్స్ మనకి పెద్దగా యూజ్ అవ్వవు. ఇంకా ఎస్‌బీఐలో వేరే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఎస్‌బీఐ ఐఆర్‌సీటీసీ గానీ, ఎస్‌బీఐ ఆక్టేన్ గానీ ఇవైతే మనకి ఫ్యూయల్‌గా ఎస్‌బీఐలో బాగా యూజ్ అవుతాయి. ఇంకా ఈ 3 క్రెడిట్ కార్డ్స్ గనుక యూజ్ చేసి ఏటీఎం విత్‌డ్రాస్ చేశారంటే మినిమమ్ 500 నుంచే మనకి చార్జెస్ అయితే పడతాయి. సో, మీరెప్పుడు గూడా ఏటీఎం విత్‌డ్రాస్ అయితే చేసుకోకండి. ఎందుకంటే చార్జెస్ అనేవి ఎక్కువగా పడతాయి. ఇక ఈ 3 క్రెడిట్ కార్డ్స్ మనకి ఎస్‌బీఐలో అయితే ఫాస్ట్‌గా అప్రూవల్స్ రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఎస్‌బీఐ సింప్లీ సేవ్, సింప్లీ క్విక్ అయితే మనకు ఫాస్ట్‌గా అప్రూవల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇంక ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ అయితే కొంచెం టైం అనేది తీసుకుంటుంది. అది కూడా అప్రూవల్స్ అయితే కొంచెం ఫాస్ట్‌గానే ఉంటుంది. కాకపోతే ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌తో పోల్చుకున్నట్లయితే అది కొంచెం స్లోగా అప్రూవల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూసారు గదా ఫ్రెండ్స్! ఇవి 3 క్రెడిట్ కార్డ్స్‌కు సంబంధించినటువంటి ఫీచర్స్ అనమాట. ఫీచర్స్, బెనిఫిట్స్ అలాగే రివార్డ్ పాయింట్స్ ఏ విధంగా ఉన్నాయి, చార్జెస్ ఏ విధంగా ఉన్నాయి, వీటి యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అని. సో, ఇంకా వీటిలో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను.
అలాగే ఈ 3 క్రెడిట్ కార్డ్స్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఈ 3 క్రెడిట్ కార్డ్స్‌తో పాటు ఇంకా అదర్ బెస్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, కావాల్సిన వారు అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని క్రెడిట్ కార్డ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సిబిల్ స్కోర్ అనేది 700 ప్లస్ ఉన్నట్లయితే మీకు ఫాస్ట్‌గా అప్రూవల్స్ రావడం జరుగుతుంది. అలాగే క్రెడిట్ కార్డ్ తీసుకుంటే సరిపోదు. వాటి యొక్క బిల్లుని కూడా మీరు టైమ్‌లో పేమెంట్ చేసుకోగలం అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్స్ తీసుకోండి ఫ్రెండ్స్. సో, ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో. సో, ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్ అయి నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.